పాకిస్తాన్ యుద్ధ విమానాలకు రష్యా ఇంజిన్లు సరఫరా చేస్తుందనే అంతర్జాతీయ మీడియా నివేదికలు భారత్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వార్తలతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భాజపాపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెబుతారని, కానీ ఆ దేశం మన శత్రు దేశమైన పాక్కు మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ఇది ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తుందన్నారు. ఆయన జాతీయ ప్రయోజనాల కంటే తనకు పేరు వచ్చే విషయాలకే ప్రాధాన్యమిస్తారని దుయ్యబట్టారు. రష్యా ఎందుకు పాక్కు సహకారాన్ని అందిస్తుందో మోదీ ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రచారాలను రష్యా ప్రభుత్వ వర్గాలు అర్థవిహీనమైనవని కొట్టిపారేశాయి. తాము ఎలాంటి ఇంజిన్లను పాక్కు సరఫరా చేయడానికి ఎటువంటి ఒప్పందం లేదని మాస్కో స్పష్టం చేసింది. భారత్తో దీర్ఘకాలిక వాణిజ్య, రక్షణ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్కు మద్దతుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పడం సరికాదని రష్యా వర్గాలు హెచ్చరించాయి. అయితే ఈ విషయంపై రష్యా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. కేవలం మీడియా నివేదికల ఆధారంగా మాత్రమే స్పందించింది. పాకిస్తాన్ వాయుసేన చైనాతో కలిసి అభివృద్ధి చేసిన JF-17 థండర్ బ్లాక్ 3 ఫైటర్ జెట్లకు ఈ RD-93MA ఇంజిన్లు అవసరం. ఇవి రష్యా వద్ద ఉన్నాయి. చైనా చెండు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో కలిసి తయారు చేసిన ఈ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్లు PAF మెయిన్ ఫ్లీట్లో 150కి పైగా ఉన్నాయి. బ్లాక్ 3 వేరియంట్లో AESA రాడార్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, చైనా తయారీ PL-15 లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ ఇంజిన్లు భారీ ఆయుధాల పేలోడ్తో పనిచేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి పాక్కు యాంటీ యాక్సెస్, ఏరియా డినైల్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా కాశ్మీర్, పాక్ పశ్చిమ సరిహద్దుల్లో మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో JF-17లు భారత వాయుసేనపై ఉపయోగించారని భారత వాయుసేన తెలిపింది. ఇది భారత్కు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండో రష్యా సంబంధాలు చాలా కాలం నుంచి బలంగా ఉన్నాయి. రష్యా భారత్కు 60% పైగా సైనిక సామాగ్రి సరఫరా చేస్తోంది. Su-30 MKI ఫైటర్లు, T-90 ట్యాంకులు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్, Su-30 MKI కో ప్రొడక్షన్ వంటి జాయింట్ వెంచర్లు ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ జూలై 2025లో మాస్కో పర్యటనలో పరస్పర రక్షణ, టెర్రరిజం వ్యతిరేక సహకారాన్ని పునరుద్ఘాటించారు. అయినప్పటికీ JF-17 ఇంజిన్ సరఫరా ప్రచారాలు ఈ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. 2007లో JF-17 మొదటి లాంచ్ నుంచి భారత్ రష్యాను ఇలాంటి సరఫరాలు ఆపమని కోరింది. ఇది తేజస్, రాఫెల్ ఫ్లీట్లకు ప్రత్యక్ష ఆటంకమని తెలిపింది. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత కూడా ఇలాంటి అభ్యర్థనలు చేశారు.